హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు వీడియో చూస్తున్నారు కానీ కింద కామెంట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు కామెంట్స్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ యొక్క ఛానల్లో మీకు MS వర్డ్, MS ఎక్సెల్, MS అడ్వాన్స్ ఎక్సెల్, MS పవర్ పాయింట్, టాలీ ప్రైమ్ ఇలా మరియు HTML, CSS ఇలా చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో మీరు కామెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా మీకు అర్థమవుతుందో లేదో అని. సో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ వీడియోస్ మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి మరిన్ని వీడియోస్ చేస్తాను. సో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ క్లాస్లో డాటా ఎంట్రీ ఏ విధంగా, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డాటా ఎంట్రీ క్లాసెస్ చేశాను. డాటా ఎంట్రీ HTMLలో VLOOKUP, HLOOKUP, XLOOKUP, అడ్వాన్స్ ఎక్సెల్ గురించి చేశాను. అసలు ఈ డాటా ఎంట్రీ అంటే పేపర్లో ఉన్న సమాచారాన్ని డిజిటలైజ్ చేయడాన్ని డాటా ఎంట్రీ అంటారు. ప్రతి ఒక్క డాటా ఎంట్రీ ఆపరేటర్ మరియు MS ఎక్సెల్, MS వర్డ్ మీద గ్రిప్ పెంచుకోవాలి అంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. సో ఈ షీట్ ఆధారంగా మనం VLOOKUP ఫంక్షన్ ఏ విధంగా చేస్తామో ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. అది చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. ఇక్కడ సపోజ్ మనం ఎంప్లాయీ ID టైప్ చేస్తే వాళ్ళ పేరు, ఆ ఎంప్లాయీ ID యొక్క నేమ్, ఎంప్లాయీ నేమ్, వారి యొక్క డిజిగ్నేషన్, వారి యొక్క ప్లేస్, శాలరీ, టోటల్ డిడక్షన్స్ మరియు నెట్ శాలరీ రావాలి అంటే VLOOKUP ఫార్ములా అనేది మనకు చాలా కీ రోల్ పోషిస్తుంది. సో VLOOKUP ఫార్ములాని యూజ్ చేసి ఇవన్నీ ఓన్లీ ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని ఎలా రాబట్టాలి అంటే నేను షీట్లోకి ఈ విధంగా నేను ముందుగానే ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి. దీని ఆధారంగా కొంచెం ఫ్రీ క్లాస్ ఉంటుంది. సో ఎవరు కూడా ఆల్రెడీ చూసాం కదా అని మిస్ చేయకుండా మళ్ళీ చూడండి, కొంచెం అడ్వాన్స్ లెవెల్, ఎందుకంటే ఆ వీడియో కొంచెం లెంతీ అయింది. ఇప్పుడు ఈక్వల్ టు VLOOKUP, ఈ విధంగా VLOOKUP ఈ ఎంప్లాయీ ID సెల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడనే మనం ఎంప్లాయీ ID ఇస్తాం కదా, ఈ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని టేబుల్ అరే, మనం టేబుల్కి ఆల్రెడీ నేమ్ ఇచ్చేసాం కదా ESD, కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి నేమ్ యొక్క కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2. ఇవి కాలమ్ ఇండెక్స్ నెంబరు చెప్తాను, ఫాల్స్, ఎంటర్. ఇక్కడ మనం ఈ సీరియల్ నెంబర్ వదిలేసి ఈ విధంగా టేబుల్ రేంజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఎంప్లాయీ ID అనేది ఫస్ట్ కాలం కిందికి వస్తుంది, నేమ్ అనేది సెకండ్, ఈ థర్డ్, ఫోర్త్ ఇలా ఇన్ని ఉంటే అన్ని 5, 6, 7 అలా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. అందుకే ఇక్కడ నేను 2 ఇచ్చాను. 2 అంటే నేమ్ అనేది సెకండ్ కాలం, మనం ఎంప్లాయీ ID ఫస్ట్ ఉంది కదా అందుకే. ఇక్కడ మళ్ళీ VLOOKUP రిఫరెన్స్ టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసి కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి ప్లేస్ 4, ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం ఇది, ఎంటర్. ఈక్వల్ టు VLOOKUP ఇక్కడ లుకప్ ఈ విధంగా ఇచ్చేసి టేబుల్ అరే ESD, తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 3, ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం ఇది. సో ఇప్పుడు వారి యొక్క శాలరీ దీని కింద అలవెన్స్, శాలరీ వచ్చేసి VLOOKUP రిఫరెన్స్ ID టేబుల్ అరే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ 5, ఎగ్జాక్ట్ మ్యాచ్, తర్వాత వారి యొక్క TA
ఎంప్లాయీ ఐడి, కాలమ్ ఇండెక్స్ నెంబర్ 6, ఎగ్జాక్ట్ మ్యాచ్, వరి ఒక ఎంఏ, VLOOKUP, కాలమ్ ఇండెక్స్ నెంబర్, ESD, కాలమ్ ఇండెక్స్ నెంబర్గా సెల్ రిఫరెన్స్, ఎంఏ వచ్చేసి 7 ఎంటర్. సో ఇవన్నీ కూడా శాలరీ ప్లస్ అలవెన్సెస్. సో ఇది కింది వచ్చేసి ఈఎస్ఐ 5% అంటే ఇది డిడక్షన్స్ కిందకి వస్తుంది కాబట్టి మనం డిడక్షన్స్లో మెన్షన్ చేసుకోవాలి. ఈక్వల్ టు VLOOKUP, లుకప్ రేంజ్, టేబుల్ అరే నెంబర్ వచ్చేసి ESD, తర్వాత ESDI కాలం వచ్చేసి 9 ఎంటర్. ఇంకోటి పిఎఫ్ రిఫరెన్స్ నెంబర్, రిఫరెన్స్ సెల్, ESD, తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 10, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఆ తర్వాత మనకు గ్రాస్ శాలరీ ఎక్కడ వేసుకున్నాం, మనం ఇక్కడనే వేసుకున్నాం. గ్రాస్ శాలరీ, VLOOKUP, రిఫరెన్స్ నెంబర్, రిఫరెన్స్ సెల్ ఈక్వల్ టు టేబుల్ రేంజ్, మనం ఆల్రెడీ నేమ్ ఇచ్చేసింది కదా, టేబుల్ అరే. తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 8, ఇది 8 మనం చూసుకోవాలి కేర్ఫుల్గా. ఈ కాలమ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి, లేకుంటే టోటల్ మిస్టేక్ రావడం జరుగుతుంది మీరు ఎంటైర్. ఫాల్స్. సో ఇక్కడ గ్రాస్ శాలరీ మరియు ఇక్కడ నెట్ శాలరీ వేయాలి. ఇక్కడ నెట్ శాలరీ టోటల్ కింద మనకు నెట్ శాలరీ ఈక్వల్ టు VLOOKUP, ESD, కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 12, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫాల్స్, ఎంటర్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం సపోజ్ ఎంప్లాయీ ఐడి, టోటల్ ఎంప్లాయీ ఐడీస్ ఎంతమంది ఉన్నారు, ఐ థింక్ 10, ఇక్కడ 10 ఉన్నారు కదా ఎంప్లాయీ ఐడి. సపోజ్ నేను ఎంప్లాయీ 006, ఎంప్లాయీ 6 అంటే అతని యొక్క పేరు ఏంది, ప్లేస్ ఏంది, డిజిగ్నేషన్. అతని యొక్క పేరు నవీన్, ప్లేస్ భువనగిరి, డిజిగ్నేషన్ కంప్యూటర్, శాలరీ వచ్చేసి 18,000, మరి యొక్క TA 5% కాబట్టి 900, టోటల్ డిడక్షన్స్ 900, అలవెన్సెస్ 19,800. డిడక్షన్స్ ఇక్కడ మనం డిడక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు VLOOKUP, ఇది సెల్ అడ్రస్, తర్వాత టేబుల్ అరే, ఈ విధంగా నేమ్ ఇచ్చాం కదా. కాలమ్ ఇండెక్స్ నెంబర్ టోటల్ డిడక్షన్స్కి వచ్చేసి 11, తర్వాత ఫాల్స్, ఎంటర్. సో ఈ విధంగా గ్రాస్ శాలరీ, అలవెన్సెస్ మైనస్ డిడక్షన్స్ ఇంత, నెట్ శాలరీ ఉన్నది ఇంత. సపోజ్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఐడి 4 ఇచ్చుకోవచ్చు. 4 ఇచ్చి చూద్దాం. 4 చూసారా, 4 ఇక్కడ నేమ్ వచ్చేసి రాజు, ప్లేస్ ఖమ్మం, డిజిగ్నేషన్ మెకానికల్. ఈ విధంగా అలవెన్సెస్, డిడక్షన్స్, శాలరీ, నెట్ శాలరీ. ఎంప్లాయీ ఐడి ప్రవీణ్ 003, గీత ఎంప్లాయీ 002. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇది ఇవాళ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే కామెంట్ చేయండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, బాగానే అర్థమైందా. మీరు కామెంట్ చేస్తే నాకు క్లారిటీగా అర్థమవుతుంది.
సో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.